వ్యాప్కోస్ రిపోర్ట్ రాకముందే నిర్ణయం తీసుకుందనే విషయం చాలా స్పష్టంగా రికార్డుల ద్వారా మరి అందరికీ తెలుస్తున్న విషయం మీకు మనం చేస్తున్న స్పీకర్ గారు. The WAPCOS gave their detailed project report on 17th March 2016 without any perusal of the report. 17 జనవరి 2016న WAPCOS రిపోర్ట్ ఇస్తే ఆనాటి ముఖ్యమంత్రి అదే రోజు WAPCOS ఇచ్చిన డిపిఆర్ ఇచ్చిన రోజే మరి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి డీటెయిల్ ఎస్టిమేట్స్ చేయమని ఇతర ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. There was no examination technically or scrutiny or vetting by irrigation department of the WAPCOS DPR before the then Honorable CM gave instructions to go ahead with the DPR and the cost estimate. Accordingly, the then Chief Minister approved GO number 231 dated 1st March 2016 for the Medigadda barrage, and this for a project which started at about 2,600 crores and later went to 4,500 crores did not have the approval of the cabinet. Today, the consequences of this are for all the people of Telangana to see in the collapse of the Medigadda barrage and massive financial burden that has been created in the resources of this new state, severely limiting its efforts to develop and bring prosperity to its citizens. The then government constructed 3 barrages at Medigadda, Annaram and Sundilla with an enormous increase in the project cost. మరి ప్రాణిత చేవల్ల కాస్ట్ 38,500 కోట్లయితే మరి తర్వాత ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వము 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. సిఏజీ రిపోర్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ 2022లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,27,000 కోట్లు దాటొచ్చిన ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంచనాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ కాస్టు 1,47,000 కోట్లు అయ్యే సూచనలు స్పష్టంగా అవపడుతుంది. అంటే 38,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని అకారణంగా వితౌట్ ఎనీ రాషనల్ లాజికల్ రీజన్ the then government, the then chief minister changed the decision and went in for the costly and non-viable Kaleshwaram project, which is now likely to cost the state 1,47,000 crores. ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మనం వస్తే 21 అక్టోబర్ 2023న అంటే ఆనాడు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 6 piers of Block 7 of Medigadda barrage collapsed. The concerned assistant engineer filed an FIR in Mahadevpur police station on 22nd October. Now, ఇప్పుడు ఆ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే నాటికి ఆ 3 బ్యారేజ్ల వల్ల ఈ రాష్ట్రానికి మరి ఎంత ప్రయోజనం జరిగిందో, ఎంత లిమిటెడ్ ప్రయోజనం జరిగిందో కొంత లెక్కల ద్వారా మరి మీ ద్వారా సభకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పి పదే గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రకటించారు. 195 టీఎంసీ పర్ ఇయర్. వాస్తవంగా ఎంత లిఫ్ట్ చేసిండ్రు? ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ 2019 నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే 21st అక్టోబర్ 2023 వరకు టోటల్ 5 ఏళ్లలో సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో 5 ఏళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలిపెట్టారు. సో బ్యాలెన్స్ లెఫ్ట్ ఫర్ ఇరిగేషన్ వాజ్ 130 టీఎంసీ ఓవర్ 5 years. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ 5 years ఫ్రమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ 114 టీఎంసీ.
Adhyaksha, these are official figures drawn from the Irrigation Department record.